ఒక ప్రధానమంత్రిని దేశం కోసం చచ్చిపోయినటువంటి మీరు పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరుష పదజాలం మాట్లాడితే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటది అనేది అదే ఉంది. మీకు ఆ తీర్పు అలాగే తీర్పు ఉంది కాబట్టి ఆడ కూర్చున్నారు. మరొకసారి అది చెత్త అని చెప్పి తొలగించినా కూడా కంపు పోతలేదు. ఇంకా ఈ రాష్ట్రం నుంచి కంపుని కూడా ప్రజాస్వామ్యం తొలగించి తీరుతుంది. కంపుని కూడా మొత్తం నిర్మూలిస్తాం. రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని తీసేస్తాను చెప్తున్నాను నేను. మీరు మీ భాష, మీ అహంకారం, మీ మదం గాలి వినోద్ గారు కూడా సాగుతుంది అనుకుంటారా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రజల్ని పక్కదారి పెట్టాగానే అంతా అదే నిజం అని చెప్పి నమ్ముతారని అనుకుంటురా? ఒక్క నిమిషం ప్రజలకు తెలియదా ఏ సంక్షేమాలు ఎవరికి వస్తున్నాయో? మేము ఏ అధికారం మదంతో ఏ పడుతుంది మాట్లాడుతున్నారు మీరు? మేము అధికారం పోయినా మీకు మదం తగ్గుతలేదంటున్నాం. మేము అధికారం పోయినా మీకు మదం తగ్గుతలేదంటున్నా. చెత్తతో పోలుస్తారా? చెత్తతో పోలుస్తారా? చెత్త వాళ్ళు తెలంగాణ చీము నెత్తులు ఉన్నాడు వల్ల మనకు ఒక పుణ్యం, ఒక మంచి పని చేసిండు గుర్తుపెట్టుకుంటాం. ఈ జాతి గుర్తుపెట్టుకుంటది. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, గాలి వినోద్ గారు ఒక్క అంశం చెప్పండి. ఇప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం కూడా చూసినప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు అనేది ఎంత ఉద్యమాన్ని రగిలించాయో అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ వచ్చారు, రీప్లేస్ చేశారు. ఈ విగ్రహ రాజకీయం అనేది ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ అన్నది స్టార్ట్ అయింది. అది కాదు, ఉద్యమం కూడా ఆ రోజు ఈ విగ్రహాల అంశంతో మీ మిలీనియం మార్చ్ చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు మాట్లాడతాడు, సరే 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 మాట్లాడండి. కేసీఆర్ గారు అసలు చెత్త అని చెప్పి మాట్లాడానికి ఫస్ట్ నేను ఆ విషయం కూడా అడుగుతాను. నీ అవకాశం ఎంత? కేటీఆర్ నీ అవకాశం ఎంత? రాజీవ్ గాంధీ గారిని పట్టుకొని చెత్తతో పోలుస్తావా? అరే కేటీఆర్ అవకాశం ఎంతో చూడలేదా? రాజీవ్ గాంధీ గారితో అంటావా? నువ్వేం పొడిచినావు? ఐటీ పేరు పెట్టుకొని కొట్టిన ఐటమ్ గాడు, ఐటీ పేరు మంత్రి పెట్టుకొని కొట్టిన ఐటమ్ గాడు ఒక దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ప్రధానమంత్రిని చెత్తతో పోలుస్తాడా? చెత్త ఆలోచనలతో నిండిపోయినా చెప్తున్నా. ప్రజల యొక్క ప్రజాస్వామ్యం బలమేందో ఒకసారి రుచి చూసావు, సరిపోతలే. ఆనవాళ్ళు లేకుండా పోతారు చెప్తున్నా. రాజకీయంగా ఈ అహంకారం గిట్ట తగ్గకపోతే మనం పరుషంగా మాట్లాడుకోవద్దు డిబేట్ లో. సబ్జెక్ట్